సామాన్యులను పట్టించుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుదేలవుతున్నది, ఫారిన్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రపంచ దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సంక్షోభాలను కేంద్రం పట్టించుకోలేదు, వీటికి బడ్జెట్లో ఎలాంటి పరిష్కారాలు చూపలేదు, సామాన్యుల సమస్యలను కేంద్రం విస్మరించిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా యువతకు ఉద్యోగాలు లేవు. యువతకు వాస్తవంగా నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. దీని నుంచి తప్పించుకోవడానికి ఈ మందుకు అలవాటు అవుతున్నారు, ఈ డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, గంజాయికి అలవాట్లు అవుతున్నారు. ఇంట్లో తిననీయరా, ఉండనీయరా, బయటకు వస్తేనేమో ఉద్యోగాలు లాగా. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుతున్నారు, డీమార్ట్లలో పనిచేస్తున్నారు, తర్వాత ఇతర కంపెనీలలో పనిచేస్తున్నారు, బట్టల షాపులలో పనిచేస్తున్నారు, పాన్పూరి బండిలు పెడుతున్నారు, బీరు కంపెనీలలో పనిచేస్తున్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా డీమార్ట్లలో మూటలు మోస్తున్నారు. నిరుద్యోగం ఇంత ఎత్తున పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. ఉద్యోగాలు లేవు, పని చేసుకొని బతుకుదామంటే పనులు లేవు, అన్ని యంత్రాలు వచ్చేసినాయి. లేదంటే ఇతరులు వేరే దేశానికి వచ్చిన వాళ్ళు, తర్వాత వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు అతి తక్కువ జీతాలకి. 3 పూటలు గడితే చాలు, ఇక సంపాదించుడు దేవుడెరుగు. ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతున్నది.